Hello students, today's discussion simple microscope. So this is the first one, means from the optical instruments. Optical instruments లో ఫస్ట్ వన్ ఏంటి ఐపీస్. ఫస్ట్ వన్ ఐపీస్ లేకపోతే ద ఐ అని రాయొచ్చు. సెకండ్ వన్ ఏంటి సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్. థర్డ్ వన్ వచ్చేసి కంపౌండ్ మైక్రోస్కోప్. దీంట్లోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఈ ఐపీస్లోకి వెళ్ళి అంటే ఐలో ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఐ ఉంది, ఇది ఈ హ్యూమన్ ఐ. సో హ్యూమన్ ఐ ఫ్రమ్ దిస్ మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, ఐ రిలేటెడ్ క్వశ్చన్స్ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ ఇక్కడ రాలేదు ఇంతవరకు. సో ఐ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే మయోపియా, హైపర్మెట్రోపియా. సో నెక్స్ట్ వన్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ స్టూడెంట్స్ కూడా అది యూస్ఫుల్ అవుతుంది. ఎంసెట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఐ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా లైక్. ఓకే, సో ఈరోజు డిస్కషన్ ఏంటంటే సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్లో ఫస్ట్ వన్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్ అంటే మీనింగ్ ఏంటి అసలు? సింపుల్ మైక్రోస్కోప్ అంటే ఇట్స్ ఏ జస్ట్ వీ కెన్ సే యాజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తెలుగులో ఎగ్జాక్ట్గా భూతద్దము అంటారు దీన్ని. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇస్ వాట్ యాక్చువల్లీ వేర్ ఈజ్ ద ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? దీని సైజుగో ఇంత ఉన్నది. ఇప్పుడు దీన్ని ఇంత పెద్దగా చూడాలనుకుంటున్నాను నేను. సో ఐ వాంట్ టు సీ మెనీ టైమ్స్ ఆఫ్ దిస్ ఫస్ట్ వన్. సో దీనికి ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు సీ దిస్ వన్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ లెన్స్ దట్ ఐ నీడ్ టు ఫైండ్ ఇట్. సో ఈ ఫైండ్ చేసే కంటే ముందు ఫస్ట్ మన విజువల్ యాంగిల్ అంటే ఏంటి చూద్దాం. విజువల్ యాంగిల్ అంటే ఇక్కడ ఒక ట్రీ ఉందనుకోండి, సంథింగ్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇట్స్ నాట్ ట్రీ, యూజువల్ ఇట్స్ ఎ స్మాల్ ఆబ్జెక్ట్స్ యూ షుడ్ టేక్ ఇట్. సో ఇట్స్ ఎ ట్రీ. సో దీని డిస్టెన్స్ వచ్చేసి డి. ఏం డిస్టెన్స్ ఇది? లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్లో సో ఫస్ట్ వన్ యాంగిల్ మేడ్ బై ద విజువల్ యాంగిల్ వితౌట్ అన్ఎయిడెడ్. ఓకే, అన్ఎయిడెడ్ అంటే ఏమి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయకుండా ఈ ఏబికి నీ ఐ దగ్గర ఎంత యాంగిల్ చేసింది, దట్స్ వాట్ ఆల్ఫా. ఓకే, ఇట్స్ ఏ ఆల్ఫా. సో లెట్ ఇట్ బి దిస్ యాంగిల్ ఈజ్ వాట్ యు సే, ఇట్స్ ఏ ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి? టాన్ ఆల్ఫా. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై డి అని రాశాను నేను. యాంగిల్ ఈజ్ వెరీ స్మాల్, ఆల్ఫా ఈక్వల్ టు ఏమొస్తుంది ఇప్పుడు? ఏబి బై డి అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వన్, లెట్ us come to this one. Here from I introduced a lens. Which lens is this? Convex lens. ఈ కాన్వెక్స్ లెన్స్లో ఫస్ట్ ఇదేంటి? ఏబి. ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నేను ఎక్స్ అనుకుంటున్నాను, యాక్చువల్గా యూ ఇది. సో నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా? సో సేమ్ ఆఫ్టర్ ద రే డయాగ్రామ్ యూ కెన్ సీ దిస్. సో దిస్ ఇస్ వాట్ పాసింగ్ త్రూ ఇయర్, విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈస్ అన్డివియేటెడ్. ప్యారలల్గా వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఫోకస్కి వెళ్ళాలి. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో ఇక్కడ వచ్చేసింది ఇది. సో దిస్ ఇస్ వాట్ here is the image. Which image is this? So for this object, this virtual image is formed. So virtual image అంటే ఫైనల్లీ ఈ లెన్స్కి ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎరెక్టెడ్. ఓకే, సో దెన్ ఐ కెన్ సే దిస్ ఇస్ వాట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఈస్ వాట్ డి, అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. అక్కడ ఇమేజ్ ఫామ్ కావాలంటే సో నేను ఎక్స్ డిస్టెన్స్లో ఇక్కడే ఉన్నది ఆబ్జెక్ట్ పెట్టాను ఇక్కడ. ఓకే, సో వాట్ ఈస్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ దిస్ లెన్స్ ఈజ్ అ క్వశ్చన్. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ దిస్ లెన్స్. సో చూద్దాం, దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు. ఇది ఫస్ట్ వన్ కేస్ వన్ తీసుకున్నాను. కేస్ వన్, వెన్ ఫైనల్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఇగో ఎక్కడ ఫామ్ అయింది లీస్ట్ డిస్టెన్స్? ఇక్కడ ఫామ్ అయింది. సార్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే ఇక్కడే ఫామ్ కావాలా, ఇంకెక్కడైనా కావచ్చు అంటే ఇన్ఫినైట్ దగ్గర కూడా కావచ్చు. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ వన్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంటే ఏంది? మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంటే ఏం లేదు, ఇక్కడింది. సో అన్ఎయిడెడ్ అంటే ఎయిడెడ్ లెన్స్ యూజ్ చేసినప్పుడు నీ యాంగిల్ ఎంత? లెన్స్ యూజ్ అయినప్పుడు అంటే ఎయిడెడ్ సమ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ అయినప్పుడు యాంగిల్ ఎంత? ఈ యాంగిలే బీటా బై ఆల్ఫా. ఓకే, ద రేషియో బిట్వీన్
విజువల్ యాంగిల్, ఇది మాత్రమే బీటా విజువల్ యాంగిల్ విత్ ఇన్స్ట్రుమెంట్, విజువల్ యాంగిల్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్ అంటే tan బీటా బై tan ఆల్ఫా. సో tan బీటా ఈజ్ ఈక్వల్స్ టు AB బై ఎక్స్, బీటా ఈజ్ ఈక్వల్స్ టు AB బై ఎక్స్. సో ఇక్కడ ఏంది ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఏమొచ్చింది మనకు AB బై డి. సో మ్యాగ్నిఫైయింగ్ పవర్, దిస్ ఈజ్ అవర్ రిలేషన్. ఓకే, ఇది మ్యాగ్నిఫైయింగ్ పవర్. మ్యాగ్నిఫైయింగ్ పవర్ M ఈజ్ ఈక్వల్స్ టు D బై ఎక్స్. సో నా డ్యూటీ ఏంటంటే ఇప్పుడు నేను ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లాగ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్? సో ఎక్స్ అంటే ఫస్ట్ నేను ఏమనుకోవాలి, ఆ ఇమేజ్ లీస్ట్ డిస్టెన్స్, సో ఇక్కడ ఫామ్ అయినప్పుడు ఇమేజ్ ఎంత, ఇది డి. ఓకేనా? సో ఈ డీలో ఫామ్ అయినప్పుడు దీని మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఎంత. then I should go for this lens maker's formula. What is the lens maker's formula? 1 by f is equals to 1 by v minus 1 by u. So v అంటే లెఫ్ట్ సైడే, u అంటే లెఫ్ట్ సైడే. సరే f లెఫ్ట్ ఆ రైట్ అంటే దీనికి సైన్ కన్వెన్షన్ యూజ్ చేయొద్దు. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ రే. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ద లెన్సెస్ పర్టికులర్లీ ఐఎమ్ టాకింగ్. 1 by f, 1 by v minus 1 by u. సో 1 by v, v అంటే ఏంది, ఇదిగో ఇక్కడ మైనస్ d. నెక్స్ట్ వన్ minus x, sign convention, okay, minus x. So I use that, then I used it, finally I got it as magnifying power M is equals to 1 plus d by f. So 1 plus d by f, this is the condition for what? Okay, when image is formed at least distance of distinct vision. Okay na? So నెక్స్ట్ వన్ కేస్ 2 చెప్తాము. సో కేస్ 2 అంటే ఇమేజ్ ఒకవేళ ఇన్ఫినైట్లో ఫామ్ కావాలంటే, ఓకే, ఫామ్ అయినప్పుడు దాని మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఎంత. సో వెన్ ఇమేజ్, ఫైనల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినైట్ డిస్టెన్స్, సో v ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినైట్ అయినప్పుడు, సో లెన్స్ ఫార్ములా 1 by f is equals to 1 by v minus 1 by u. ఓకే, సో నౌ v అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్లో కాబట్టి, సో అవెవర్ లెఫ్ట్ సైడ్ అయినా అది ఇన్ఫినిటీ. ఓకే, ప్రాబ్లం లేదు. u మీన్స్ వాట్, దిస్ ఈజ్ ద x, లెఫ్ట్ సైడ్ మీన్స్ మైనస్ x. సో 1 by f ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏం రాద్దాం, 1 by v మీన్స్ వాట్, ఇన్ఫినిటీ, మైనస్ 1 by మైనస్ x. 1 by f ఈజ్ ఈక్వల్స్ టు 1 by x. Then x is equals to what you write, it's a f. So let us go through this. So what is the magnifying power in the earlier slide? It's a d by x, ante d by x ante edama f. So magnifying power at a infinite distance, okay, when image is formed at infinity, so it's what, d by f. So d stands for what, least distance of distinct vision, which is 25 centimeter or 0.25 meter. F is what, it's a focal length of lens. This is the relation.